హాయ్ హలో నేను మీ తిరుమల. ఇవాళ ఒక నాన్ వెజ్ పౌడర్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి నాన్ వెజ్ అంటారా? రొయ్య పొట్టు చింతాకుతో పొడండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే నెక్స్ట్ లెవెల్. చూడండి, నేను ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక కప్పు కడిగి శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టు. ఇది ముందే కడిగి శుభ్రం చేసుకోవాలండి. మన ఛానల్లో ఉంది, అది ఎండబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఒక కప్పు రొయ్య పొట్టు వేసేసాను. అవి వేగడానికి పెద్ద టైం ఏం పట్టదండి. సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ పడుతుంది ఇది వేగేసరికి. సిమ్లో పెట్టి కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి, ఇంకేం అవసరం లేదు. జీలకర్ర వేసేసి అది బాగా వేడైన తర్వాత మనకి ఆ బాండీ వేడికి చాలండి. ఇది ఉంటుంది కదా చింతాకు పొడి. మనము చింత చిగురు కాకుండా దాని తర్వాత వచ్చే ఆకుని మన వాళ్ళు నీడలో ఆరబెట్టి పొడి చేస్తారండి. ఆ చింతాకు పొడి ఆ పులుపు కోసం అది. ఆ చింతాకు పొడి ఒక 4 టీ స్పూన్స్ వేసేసి అది కూడా కొంచెం వేగాలి. అది వేగడానికి బాండలికి ఉండే వేడి సరిపోతుంది. ఆ పొడి వేసేసి అలా కలిపి ఆపేసి చల్లారిన తర్వాత ఇంకా ఏం అవసరం లేదండి. ఉప్పు వెల్లుల్లి వేస్తే చాలు. దీంట్లో వేసేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని మనం ఉప్పు చూసుకొని మిక్సీ పట్టేసి వెల్లుల్లి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి ఈ క్వాంటిటీకి. ఎమ్మీగా ఉంటుందండి. ఆ పౌడర్ వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు స్వర్గం ఎక్కడో లేదు కదా, మన ముద్దలోనే ఉంది అనిపిస్తుంది. అంత ఎమ్మీగా ఉంటుంది. టేస్ట్ నెక్స్ట్ లెవెలు. దొరికితే అందరూ ఒకసారి చేసుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.